హాయ్ హలో ఫ్రెండ్స్. టుడే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీద ఒకటి అప్లికేషన్ వచ్చింది, జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. అదేంటంటే గ్రాఫిక్ డిజైన్ వాళ్ళకి తెలుగు అండ్ తమిళ్ కన్నడ వాళ్ళకి అప్లికేషన్ ఇది జాబ్ రోల్ అనేది వదిలారు. గ్రాఫిక్ డిజైన్ వాళ్ళు ఇది వచ్చేసి కోకో ఎఫ్ఎం వాళ్ళు రిలీజ్ చేశారు గ్రాఫిక్ డిజైన్ గురించి. దీని జాబ్ రోల్ ఏమంటే ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ అండ్ ఏఏ టూల్స్ వచ్చిన వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 2 to 4 years ఉన్న వాళ్ళు అప్లికబుల్ అని చెప్పారు. ఓకే, ఇది వచ్చేసి మనకి రిమోట్ కంట్రోల్, మనము వర్క్ ఫ్రమ్ హోమ్ దగ్గర నుంచే చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా చేసేసుకోవచ్చు. మనకు ఆఫీస్కి వెళ్ళాలని ఏం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ మనకి ఎలాగైనా చేసేసుకోవచ్చు. ఇది ఏమంటే మనకి కంప్లీట్గా మీకు 2 to 4 years గ్రాఫిక్ డిజైన్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే దీని మీద మనకి అప్లై చేసుకోవచ్చు అనేసి వాళ్ళు మనకి చెప్పారు. ఓకే, ఇప్పుడు మనం అప్లికేషన్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీకు ఏమైనా ఇంపార్టెంట్ దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ మీరు మిస్ అయిపోతారు. అందుకు మీరు లాస్ట్ వరకు చూసి దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ ఏ జాబ్స్ తీసుకురావాలో దాని గురించి నేను సెర్చ్ చేసి మళ్ళీ ఆ జాబ్స్ అనేది తీసుకొని వస్తాను మీ ముందుకు. ఓకే, ఇప్పుడైతే అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం మనం. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే మీకు ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్లో మనకి డైరెక్ట్ చూడండి, ఇక్కడ గ్రాఫిక్ డిజైనర్ తెలుగు తమిళ్ అనేసి ఇచ్చారు. అండ్ కిందికి వెళ్ళిపోతే గ్రాఫిక్ డిజైన్ కన్నడ వాళ్ళకి కూడా ఇచ్చారు, లాంగ్వేజెస్ వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి మనకి డైరెక్ట్గా ఏం చెప్తున్నారు వీళ్ళు, లిటరేటర్స్ అండ్ ఇన్ డిజైన్ స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కొలాబరేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ 2+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళు డిజైనింగ్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనేసి చెప్తున్నారు. బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి దీనికి. ఓకే, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా పర్లేదు. నెక్స్ట్ ఏఏ టూల్స్ కూడా వీళ్ళకి వచ్చి ఉండాలనేసి చెప్తున్నారు స్కిల్స్లో. అండ్ ఫోటోగ్రఫీ అండ్ ఇమేజినరీ, డిజిటల్ అడ్వర్టైజింగ్, ఇలా అడోబీ టెక్స్టింగ్ అనేసి ఇలా టూల్స్ అనేది వచ్చి ఉండాలని చెప్తున్నారు. మెయిన్ గ్రాఫిక్ డిజైన్ వాళ్ళకి ఇది మంచిగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఇది మనకు రిమోట్ కంట్రోల్ కాబట్టి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడైనా నుంచి అయినా చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళాలని ఏం లేదు, మనకు కన్వీనియంట్గా ఎక్కడి నుంచైనా వర్క్ చేసేసుకోవచ్చు. దీని అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై బటన్ క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసి మన మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇచ్చేసి కరెంట్ మన లొకేషన్ ఇచ్చేస్తే మన లొకేషన్ హైదరాబాద్, మీరు ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్ ఇచ్చేసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసేయండి. 2 to 4, 5 ఎనీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇచ్చేసి, అండ్ ప్రజెంట్ మీకున్న సిటీసీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మీకు ఎంత ఉందో శాలరీ, ఆ శాలరీ ఇక్కడ ఇచ్చేసి యాన్యువల్ శాలరీ, అండ్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శాలరీ అనేసి ఇక్కడ ఇచ్చేసి, తర్వాత ఇక్కడ బ్రౌజ్ ఇక్కడన్నా మీరు రెజ్యూమ్ అనేది ఇక్కడన్నా అప్లోడ్ చేయండి, లేకుంటే ఇక్కడన్నా అప్లోడ్ చేసేసేయండి, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఓకే, ఈ ఫార్మాట్లోనే అప్లోడ్ చేసేయండి బ్రో డాక్యుమెంట్స్. అండ్ ఓకే, ఇవన్నీ ఇచ్చేసాక అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేయండి. ఈ సబ్మిట్ చేశాక మీకు అనేది ఒక మెయిల్ అనేది మీకు రిసీవ్ అవుతుంది కోకో ఎఫ్ఎం వాళ్ళ దగ్గర నుంచి. మీకు అసెస్మెంట్ లింక్ కూడా వస్తుంది. ఎవరికైతే అసెస్మెంట్ లింక్ వస్తుందో వాళ్ళకి ఒకసారి నాకు కామెంట్ చేస్తారు, కామెంట్లో చెప్పండి అది ఎందుకంటే వాళ్ళు ఎంతమందికి వచ్చింది అనేసి చూద్దాము. నెక్స్ట్ వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా, ఎంతమందికి వచ్చాయి అనేసి తెలుస్తుంది. ఓకే, ఇదైతే జెన్యూన్, నేను జెన్యూన్ అయితే తీసుకొని వచ్చి చూపిస్తాను, ఏదైతే ఫేక్ ఉండదు. జెన్యూన్ అయితేనే దీనికి మళ్ళీ మనీ అనేది ఏం కట్టేది ఏమి ఉండదు, అంతా ఫ్రీనే. మీరు డైరెక్ట్ జాబ్ అప్లై చేసుకుంటారు, మీ దగ్గర మెయిల్ వస్తుంది, దానికి మీరు సెలెక్ట్ అయిపోతారు. ఎక్కడ అనేది అమౌంట్ కట్టేది ఏమి ఉండదు. మొత్తానికి మీరు మొత్తం ఆన్లైన్లోనే చూసుకుంటారు, ఆన్లైన్లోనే సెలెక్ట్ అయిపోతారు. మీరు ఇదైతే కానీ అప్లై చేసుకోండి. మీకు ఎవరెవరైతే మెయిల్స్ రిసీవ్ అవుతాయో నాకు ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంకా ఏమంటే మీకు మీ ఎక్స్పీరియన్స్ ఏముంది, మీరు ఏమేమి జాబ్ రోల్ ఉన్నారు మీరు కామెంట్లో చేస్తే దాని ప్రకారం నేను నెక్స్ట్ ఆ వీడియోస్ నీటి తీసుకొని వస్తాను మీ ముందుకి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ గ్యాస్. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.